మనం ఒకసారి ఊహించుకుందాం. ఆ, పొద్దున్నే నిద్రలేచి బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి చూస్తే బ్యాలెన్స్ అంతా జీరో అని కనిపిస్తే ఎలా ఉంటుంది? అమ్మో! అది వినడానికే చాలా భయంగా ఉంది గదా! అవును గదా. అంటే ఆ డబ్బు మనం ఖర్చు చేయడం వల్ల కాదు, రాత్రికి రాత్రే హ్మ్. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం వల్ల ఆ పరిస్థితి వస్తే, మన బతుకుకొక భరోసానిచ్చే ఆ ఆర్థిక పునాది ఒక్కసారిగా కూలిపోతే అసలా మానసిక కల్లోలం ఎలా ఉంటుందో కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో మన గుర్తింపు, మన భద్రత అంతా బేసిక్‌గా డబ్బు చుట్టూనే అల్లబడి ఉన్నాయి కదా! రైట్. మనకు ఏదైనా భౌతికమైన గాయం అయితే, లేదా చేయి విరిగితే హ్మ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్‌రే తీయించుకుంటాం, దానికి ప్లాస్టర్ వేస్తారు. హ్మ్. కానీ ప్రపంచమంతా ఆర్థికమాంద్యంలో కూరుకుపోయి రేపటి పరిస్థితి ఏంటన్న భయం మనల్ని వెంటాడుతున్నప్పుడు ఆ అదృశ్యమైన ఆందోళనను ఏ ఎక్స్‌రే మిషన్ చూపించగలదు? అది చాలా కరెక్ట్ పాయింట్. ఆ భయాన్ని ఎలా నయం చేయగలం అనేది ఒక గొప్ప తాత్విక ప్రశ్న అసలు. ఆ భద్రత కుప్పకూలినప్పుడు కేవలం మన బ్యాంక్ ఖాతాలు మాత్రమే కాదు కదా, అవును, మన నమ్మకాలు, మన వ్యక్తిత్వం కూడా కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే విషయాన్ని చర్చించబోతున్నాం. మన దగ్గరున్న మూల గ్రంథం పేరు ఆర్జిక పతనం ఎదురైనప్పుడు విశ్వాసం. రైట్. బేసిక్గా ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. మతపరమైన విశ్వాసాలు ఉన్నా లేకపోయినా, అంటే మనమిక్కడ ఏ వైపు పక్షపాతం వహించట్లేదు. జస్ట్ ఈ ప్రాచీన గ్రంథం ఇలాంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో ప్రశాంతతను పొందడానికి ఎలాంటి మార్గదర్శకాలనిచ్చిందో విశ్లేషించబోతున్నాం. కరెక్ట్. దీన్ని మనం ఒక సైకలాజికల్ మరియు స్పిరిచువల్ సర్వైవల్ మాన్యువల్ లాగా చూడొచ్చు. అవునవును. ముఖ్యంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొనే క్రమంలో ఆందోళనలను జయించి ప్రశాంతతను పొందడానికి ప్రతిరోజూ ఆచరించాల్సిన ఒక 5 దైనందిన దశలను ఇందులో వివరించారు కదా. అవును. భయం నుండి ధైర్యానికి, ఆందోళన నుండి ప్రశాంతతకు మనిషి మెదడు ఎలా ప్రయాణించాలో ఇందులో చెప్పిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, దీని వివరంగా పరిశీలిద్దాం. ఆధునిక ఆర్థిక మాంద్యమనగానే, లేదా ఉద్యోగం పోయిందనగానే ముందుగా ఆవరించేది భయమే కదా. ఖచ్చితంగా. పానిక్ మోడ్ స్టార్ట్ అవుతుంది. అదే, రేపు తినడానికి ఆహారం ఉంటుందా, ఉండటానికి ఇల్లుంటుందా అని ఈ తీవ్రమైన ఆందోళనను ఎదుర్కోవడంతోనే ఈ మొదటి దశ మొదలవుతుంది. ఆ పానిక్ మోడ్ సహజమైనదే. కాని ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఈ గ్రంథంలో యేసుక్రీస్తు ఈ భయాన్ని నేరుగా ప్రస్తావించిన విధానం. ఆయనొక గొప్ప సైకాలజిస్ట్లాగా మాట్లాడారు. ఆహా, అవును, ఆ పక్షుల ఉదాహరణే కదా. ఎగ్జాక్ట్లీ. రేపటి గురించి ఏం తినాలో, ఏం కట్టుకోవాలో అని చింతించవద్దని ఆయన స్పష్టంగా చెప్పారు. దానికి ఉదాహరణగా గాలిలో ఎగిరే పక్షులను చూపించారు కదా. అవును, ఆ పక్షుల ఉదాహరణ వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా లోతైనది. ఆ పక్షులు రేపటి కోసం ఏమి వెత్తవు, కోయవు. అసలు సైకాలజీ ఏమిటంటే, మ్. ఆందోళన లేదా యాంగ్జైటీ అనేది ఎప్పుడూ భవిష్యత్తుకు సంబంధించినది మాత్రమే. రైట్. నిన్నటి గురించి మనం బాధపడతాం, కానీ రేపటి గురించి భయపడతాం. కాని ఇక్కడ సూచించిన పరిష్కారమేంటంటే, ఈరోజు మీద దృష్టి పెట్టడం. అంటే ఆ పోషకుడి మీద నమ్మకముంచడం అంటారు. ఇక్కడే ఒక అద్భుతమైన కథను కూడా ఉదాహరించారు. ఏలియా ప్రవక్త కరువు కాలంలో ఉన్నప్పుడు దేవుడు కాకుల ద్వారా అతనికి ఆహారాన్ని అందించిన అద్భుత ఘట్టం. అవును. ఆ కథను మనం కొంచెం లోతుగా విశ్లేషిస్తే, మ్. వనరులెక్కడి నుండి వస్తాయి అని మనం కేవలం భౌతికమైన లెక్కను వేసుకుంటాం కదా, కరెక్ట్. దానికి మించి ఆలోచించమంటోంది ఇది. కరెక్ట్. అంటే లాజిక్కు అందని ఒక అద్భుతమైన పోషణ అని. దీన్ని అర్థం చేసుకోవాలంటే నాకు ఒక చిన్న పిల్లాడి ఉదాహరణ గుర్తొస్తుంది. చెప్పండి. ఒక 4 ఏళ్ల పిల్లాడిని ఊహించుకుందాం. వాడు సాయంత్రం బయట ఆడుకుని ఇంటికొస్తాడు. వాడికి రాత్రి భోజనం ఎలా వస్తోందో, అసలింట్లో గ్యాస్ ఉందో లేదో అన్న బెంగ అస్సలుండదు కదా. తన తల్లిదండ్రులపై నమ్మకం ఉంటుంది. చాలా నిజం. కాని ప్రతీ నెల ఇల్లు గడవాల్సిన ఈఎంఐలున్న ఒక పెద్ద వయసు వ్యక్తి ఆ స్థాయిలో నమ్మకం ఉంచడం ఎలా సాధ్యమవుతుంది? ఇది నిజంగా ఒక సవాల్ కాదా? అది దాదాపు అసాధ్యమనిపిస్తుంది ఒక సగటు మనిషికి. ఎందుకంటే మనం బాధ్యత అనే ముసుగులో కంట్రోల్ అంతా మన చేతుల్లోనే ఉండాలనుకుంటాం. ఎప్పుడైతే ఆ సామర్థ్యం పనిచెయ్యదో అప్పుడు కుప్పకూలిపోతాం. రైట్. కానీ ఆ పిల్లాడి నమ్మకం అజ్ఞానం కాదు, అది ఒక పరిపూర్ణమైన శరణాగతి. భౌతిక ప్రపంచంలో లెక్కలతో బతికే మనిషి ఆ స్థాయిలో ఆందోళనను వదిలేయడం ఒక రోజులో జరిగే పని కాదు, అది ప్రతిరోజూ చేయాల్సిన సాధన. అవును. అందుకే ఈ గ్రంథం ఈ మొదటి దశను
ఒక చిన్న అంతర్గత ప్రార్థనతో ముగించాలని సూచిస్తోంది కదా, ప్రతిరోజు మనసు కుదుటపడటానికి. నా రేపటి ఆందోళనలను విడిచిపెట్టి ఈరోజు నా అవసరాల కోసం దేవునిపై అచంచలమైన నమ్మకం ఉంచడానికి కావలసిన బలాన్ని ప్రసాదించు అని ప్రార్థించాలి. కరెక్ట్. ఇలా చేయడం వల్ల మెదడిలో ఆ పానిక్ బటన్ ఆఫ్ అవుతుందన్నమాట. ఒకసారి ఆ భయం తగ్గిన తర్వాత మనిషి మెదడు మరో రకమైన ఆలోచనకు మళ్ళుతుంది. అక్కడ మనకు రెండవ సవాలు ఎదురవుతుంది. అదేమిటంటే ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుల్లాడటం, అంటే అత్యాశ లేదా విపరీతమైన వ్యామోహం. ఎలాగోలా ఈ రోజుకి బతికం, రేపు మళ్లీ కష్టమొస్తుందేమో అన్న భయంతో దాచుకోవాలి అన్న మనస్తత్వం. అవునవును. ఎప్పుడైతే వనరుల కొరత ఏర్పడుతుందో మనుషులు దాని చుట్టూనే తమ జీవితాన్ని అల్లుకుంటారు. అందుకే గ్రంథం స్పష్టంగా హెచ్చరిస్తోంది, డబ్బు పట్ల ప్రేమే సమస్త కీడులకు మూలమని. అంటే డబ్బు చెడ్డది అని కాదు. ఖచ్చితంగా కాదు. దానిమీద ఉన్న ప్రేమ అంటే ఆ వ్యామోహం చెడ్డది అని అర్థం. ఇక్కడ భూమిపై ఉన్న సంపదలు చిమ్మటలు పట్టి, తుప్పుపట్టి నాశనమవుతాయి లేదా దొంగలించబడతాయి అన్న వాస్తవాన్ని చెబుతున్నారు. రైట్. ఆ వ్యామోహం నుంచి బయటపడ్డానికిక్కడ సంతృప్తి చెందడం అనే రెండవ దశను వివరించారు. పౌలు తన జీవిత అనుభవం ద్వారా చెప్పిన విషయం చాలా బాగుంది. అవును. అపోస్తులుడైన పౌలు ఏమంటారంటే, ఆహారం, బట్టలు ఉంటే వాటితో సంతృప్తి చెందడం తాను నేర్చుకున్నానని చెబుతారు. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. మనం ఇప్పుడు ఒక వినియోగదారీ సంస్కృతిలో, అంటే కన్జ్యూమర్ కల్చర్లో బతుకుతున్నాం కదా. అవును. ఇక్కడ ఎప్పుడు ఇంకా కావాలి అనిపిస్తుంది. సంతృప్తి అనగానే ఎక్కడో కాంప్రమైజ్ అయిపోతున్నాం, అంటే రాజీ పడిపోతున్నామన్న భావన వస్తుంది. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఆధునిక ప్రపంచం సంతృప్తిని ఒక బలహీనతగా చూస్తోంది. కాని ఈ గ్రంథం సంతృప్తిని కష్టాలను ఎదుర్కోవడానికి ఒక గొప్ప ఆయుధంగా వర్ణిస్తోంది. వావ్! అంటే ఎలా? కష్టకాలంలో మన దగ్గర ఏమీ లేదు అని బాధపట్టం కంటే, మన దగ్గర ఏముంది అనే దానిపై దృష్టి మళ్లించడమే అసలైన ఆర్థిక స్వేచ్ఛ. భౌతిక వాంఛలకు బానిస కాకపోవడమే నిజమైన స్వేచ్ఛ అని ఇది వివరిస్తోంది. ఇది చాలా పవర్ఫుల్ ఆలోచన. దీనికి సంబంధించి ఒక పేద విధవరాలి కథను చాలా చక్కగా చెప్పారు కదా. దేశమంతా కరువున్నప్పుడు ఆమె దగ్గర పిడికిడు పిండి, కొద్దిగా నూనె మాత్రమే మిగిలుంటాయి. అవును. కాని ప్రవక్త అడిగినప్పుడు ఆమె దానితోనే ముందు అతనికి ఆహారం చేసి పెడుతుంది. ఆ తర్వాత ఆ కరువు తీరేంతవరకు ఆ పిండి, ఆ నూనె అయిపోకుండా దేవుడు కాపాడిన కదా అది. ఆ కథలో గమనించాల్సిన విషయమేంటంటే, దేవుడు ఆమె ఇంట్లో గోదాములు నింపలేదు. కేవలం ప్రతిరోజూ ఆ పూటకు సరిపడా పిండి మాత్రమే ఉండేలా చూశాడు. మనకు కావలసింది సమృద్ధి కాదు, సరిపడా ఉండటం. రైట్. అందుకే ప్రతిరోజూ ఈ రెండవ దశ కోసం ఒక ప్రార్థన సూచించారు. భౌతిక సంపదపై వ్యామోహాన్ని విడనాడి ప్రాథమిక అవసరాలతో పూర్తి సంతృప్తిని పొందే స్వచ్ఛమైన మనసును ప్రసాదించు అని. ఖచ్చితంగా. సరే, భయాన్ని దాటేశాం, సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాం. కాని రోజులు గడుస్తున్న కొద్దీ మనుగడ కష్టంగా మారితే మన నైతిక విలువల పరీక్ష మొదలవుతుంది. అదే మూడో దశ. అవును. కష్టకాలంలో నీతిగా, నిజాయితీగా నిలబడటం, ఆర్థిక మాంద్యం పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనుషుల్లో నైతిక విలువల పతనం జరుగుతుంది. దొంగతనం చేయడం, మోసం చేయడం వంటి మార్గాల ద్వారైనా సరే బతకాలనే శోధన కలుగుతుంది కదా. ఆకలికి విలువలు గుర్తుండవు అన్నది ఒక చేదు నిజం కదా. కాని ఈ గ్రంథం స్పష్టంగా చెబుతోంది, తప్పుడు త్రాసు దేవునికి అసహ్యమని. అన్యాయంగా సంపాదించిన గొప్ప సంపద కంటే నీతితో కూడిన కొంచెమైన మేలు అని. అంటే ఇది వినడానికి బావుంటుంది కాని ఆచరణలో కష్టం గదా. ఇది అచ్చమొక మునిగిపోతున్న పడవలాంటిది. ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కవాడిని నీళ్లలోకి నెట్టేయాలనే సహజ ప్రేరణ కలుగుతుంది. అలాంటి ప్రాణాపాయ స్థితిలో నైతికతను పట్టుకుని వేలాడడం ఎంతవరకు సాధ్యమంటే. కానీ ఈ గ్రంథం ఏం వివరిస్తుందంటే, కష్టకాలంలోనే మనిషి అసలైన శీలం బయటపడుతుంది అని. అంతా సాఫీగా సాగిపోతున్నప్పుడు ఎవరైనా నిజాయితీగా ఉండగలరు. మనకు ఏమీ లేనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నామనేదే ముఖ్యం. అంటే పరిస్థితులు మనల్ని చెడ్డవాళ్లుగా మార్చవు, మనలో ఏముందో అదే బయటపడతాయంటారంతేనా? ఎగ్జాక్ట్లీ. పరిస్థితుల కంటే దేవునికి భయపడటమే నిజమైన భక్తి అని ఇది వాదిస్తోంది. కష్టకాలంలో తప్పుడు పనులు చేస్తే బహుశా బతుకుతామేమో, కాని ఆ తర్వాత అద్దంలో మన మొహం మనం చూసుకోలేం కదా. చాలా లోతైన సత్యమిది. అందుకే ఈ మూడవ రోజు ప్రార్థన ఇలా ఉంటుంది: కష్టాలు ఎదురైనప్పుడు తప్పుడు మార్గాలను ఎంచుకోకుండా నీతిగా జీవించే ధైర్యాన్ని ప్రసాదించు అని. దీని తర్వాత ఇంకొక సైకలాజికల్ ట్రాప్ ఉంది.
ఒక మనిషి ఎంతో నిజాయితీగా ఉన్నాడు, సంతృప్తిగా ఉన్నాడు, కాని కష్టాలు మాత్రం తీరలేదు. అప్పుడు మెదడెలా స్పందిస్తుంది? అప్పుడు విపరీతమైన నిరాశ ఆవహిస్తుంది కదా. దేవుడు నన్ను వదిలేశాడా అనే భావన కలుగుతుంది. ఈ తీవ్ర నిరాశను పారద్రోలి దానగుణాన్ని అలవర్చుకోవడం అనేది 4వ దశ. అవును. ఆ నిరాశను అధిగమించడానికి కమ్యూనిటీ లేదా ఇతరులకు సాయం చేయడం ఒక మార్గంగా సూచించారు. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించవచ్చు. రైట్. దీనికోసం దావీదు పడిన వేదనను వివరించారు. నా ప్రాణమా, నీవు ఎందుకు కృంగిపోతున్నావని. అలాగే తొలి చర్చి విశ్వాసులు కష్టకాలంలో తమ వనరులను ఒకరికొకరు ఎలా పంచుకున్నారో కూడా ప్రస్తావించారు కదా. అవును. మొదటి శతాబ్దంలో కరువు వచ్చినప్పుడు వారు తమ ఆస్తులను అమ్మి పంచిపెట్టారు. ఒకరి భారాన్ని ఒకరు మోయాలి అన్నది ఇక్కడి ప్రధాన సూత్రం. తీవ్రమైన కరువు కాలంలో దేవుడు జోసెఫ్ ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడిన చరిత్ర కూడా ఇక్కడే వస్తుంది. కాని ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మన దగ్గరే ఏమీ ఏనప్పుడు ఇతరులకు దానం చేయడం ద్వారా మనకెలా బలమొస్తుంది? ఇది చాలా విరుద్ధంగా, కౌంటర్ ఇంట్యూటివ్గా అనిపిస్తుంది కదూ. అవును. కరువు వచ్చినప్పుడు దాచుకోవాలి అని మెదడు చెబుతుంది. కాని ఈ గ్రంథం పంచుకోవాలి అని ఎందుకు చెబుతోంది? దీని వెనుక ఒక గొప్ప హీలింగ్ ఉంది. మనం నిరాశలో ఉన్నప్పుడు మన ప్రపంచమంతా నా కష్టం, నా బాధ అని మన చుట్టూనే తిరుగుతుంది. అది మనల్ని ఒంటరివాళ్లను చేస్తుంది. కరెక్ట్. కాని ఎప్పుడైతే మనకంటే ఎక్కువ కష్టంలో ఉన్నవారికి పంచుతామో అప్పుడు మన బ్రెయిన్ నేనొక సహాయకుడిని కూడా అని గ్రహిస్తుంది. ఆ పంచుకోవడం వల్ల నిరాశ మాయమవుతుంది. ఆ స్వార్థం లేని త్యాగమే జీవించాలన్న ఆశనిస్తుంది. వావ్! అంటే ఒంటరితనం మనిషిని డిప్రెషన్లోకి నెడితే దానం చేయడమనేది మనిషిని సమాజంతో కలుపుతుందన్నమాట. అందుకే ఈ 4వ రోజు ప్రార్థన. నిరాశ, స్వార్థం నుండి బయటపడి కష్టాల్లో ఉన్న ఇతరుల భారాన్ని పంచుకునే ఉదారమైన హృదయం దయచేయు అని. బ్యూటిఫుల్. ఇక మనం 5వ దశకు అంటే ఆఖరి దశకు చేరుకున్నాం. శాశ్వతమైన నిరీక్షణను గుర్తుంచుకోవడం. ఇది చాలా కీలకమైన పాయింట్ కదా. మనం పై 4 దశలు పాటించినా మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచ వ్యవస్థలు కుప్పకూరడం ఆగకపోవచ్చు. అప్పుడు మనల్ని నిలబెట్టే అంతిమ ఆధారమేమిటి? అదే, ఈ లోక వ్యవస్థలు ఎప్పుడైనా కూలిపోవచ్చు. అందుకే తాత్కాలికమైన విషయాలపై అదిగా ఆధారపడకూడదని ఈ గ్రంథం సూచిస్తోంది. ఇక్కడ మనకు శాశ్వతమైన నగరం లేదు, రాబోయే దానికోసం ఎదురుచూస్తున్నామని. ఇక్కడ కలవరపడవద్దు అన్న యేసు మాటలను గుర్తుచేస్తారు కదా. అంటే ఆర్థిక పతనం ప్రపంచాన్ని కదిలించవచ్చు కానీ దేవుని రాజ్యాన్ని నాశనం చేయలేదని. ఖచ్చితంగా. అంటే దీని అర్థమేమిటన్నమాట? బేసిక్గా మనం చూసే దృష్టికోణాన్ని, అదే ఆ హొరైజన్ లైన్ను మార్చుకోవడమా. ఒక చిన్న పడవలో సముద్రం మధ్యలో ఉన్నాం. తుఫానొస్తే కేవలం మన ముందున్న ఆ అలల్నే చూస్తే మనం భయంతో మునిగిపోతామన్నమాట. ఖచ్చితంగా. భయంకరమైన ప్రపంచంలో ఒక వెలుగులాగా ఎలా జీవించాలో ఈ గ్రంథం వివరిస్తుంది. ఆ పడవలో మీరు అలలను చూడటం మానేసి తల ఎత్తి చాలా దూరంలో నిశ్చలంగా ఉన్న ఆ హొరైజన్ లైన్ను చూస్తే మీలోక స్థిరత్వం వస్తుంది కదా. అవును, ఆ హారిజాన్ లైన్ దేవునిపై ఉన్న శాశ్వతమైన విశ్వాసం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. కష్టకాలాన్ని ఒక ముప్పుగా కాకుండా దేవుణ్ణి విశ్వసించడానికి, విశ్వాసంతో జీవించడానికి ఒక గొప్ప అవకాశంగా మార్చుకోవాలని చెప్తోంది. నిజంగా ఇదొక గొప్ప ముగింపు. ఆఖరి రోజు ప్రార్థన. లౌకిక వ్యవస్థలు విఫలమైనప్పటికీ చెక్కుచెదరని శాశ్వతమైన నిరీక్షణ మరియు అంతర్గత ప్రశాంతత కోసం ప్రార్థించడం. అవును. సో ఆధునిక ఆర్థిక మాంద్యంలో విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన 5 దైనందిన దశలను మనం చూశాం. ఆందోళన వీడడం, సంతృప్తి చెందడం, నిజాయితీగా ఉండటం, నిరాశను పారద్రోలి పంచుకోవడం మరియు శాశ్వత నిరీక్షణను పట్టుకోవడం. బేసిక్గా మనం ఈ గ్రంథంలోని తాత్విక, ఆధ్యాత్మిక అంశాలను నిష్పాక్షికంగా విశ్లేషించాము. ఆర్థిక కష్టాల్లో బైబిల్ సూచించిన ఈ మార్గాలు మనిషికి మానసిక బలాన్ని ఎలా ఇస్తాయో చాలా స్పష్టంగా అర్థమైంది. అవును. ఆఖరుగా మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకవేళ రేపే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతే పైన చెప్పుకున్న ఈ 5 ఆధ్యాత్మిక పునాదులలో దేన్ని పట్టుకుని నిలబడటం అత్యంత కష్టంగా మారుతుంది? ఎందుకు? అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఉత్సాహంగా నేర్చుకునేవారికి ఈ ప్రయాణం ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం.